అందరికీ నమస్కారం. నర్సాపురం నుండి మచిలీపట్నం వెళ్ళే దారిలో ముత్యాలపల్లిలో వెలిసినటువంటి బండి ముత్యాలమ్మ ఆలయం. కోరిన కోరికలు తీర్చే తల్లి. ఈ చుట్టుపక్కల గ్రామాల వారు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుతూ ఉన్నటువంటి ముత్యాలమ్మ తల్లి. ఈమె మద్రాసు నుండి పెద్దలు తీసుకొచ్చినప్పుడు ఈ తాడి చెట్టులో ప్రతిష్ఠించమని చెప్పడం జరిగింది. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఈ ఊరి గ్రామ ప్రజలందరినీ కూడా సురక్షితంగా రక్షిస్తూ ఉన్నటువంటి తల్లి ముత్యాలమ్మ తల్లి. చూడండి, ఆ తాడి చెట్టు ఎన్నో వందల సంవత్సరాల నుంచి అలాగే పచ్చగా విరాజిల్లుతూ ఉన్నది. చూడండి, పెద్ద కళ్యాణ వేదిక, ఇక్కడ సాంస్కృతిక కళా వేదిక కూడా ఉంది. 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ చాలా ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఉంటారు. భారీ ఎత్తుగా ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారండి. ఇక్కడ అమ్మవారికి చీరలు, జాకెట్లు కూడా భక్తులు సమర్పించుకుంటూ ఉంటారు. ఆ ప్రక్కనే అనేక దుకాణాలు ఉన్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. వారు కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ తల్లి తప్పనిసరిగా తీరుస్తుంది. ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఆ ఉత్సవాల సందర్భంలో అమ్మవారిని, ముత్యాలమ్మ తల్లిని జ్యోతి స్వరూపముగా భావించి ఒక బండి మీద ఊరంతా ఊరేగించడం వల్ల ఈమెకు బండి ముత్యాలమ్మ తల్లిగా పేరు వచ్చింది. ఎంతో మహిమగల క్షేత్రం. చూడండి, తాడి చెట్టు చూడండి, పచ్చగా కళకళలాడుతూ ఉన్నది. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఈ చెట్టు ఇలాగే ఉందని చెప్తున్నారు. ఆ ముత్యాలమ్మ మహిమ వల్ల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందుతూ ఉంది. ఈ చుట్టుపక్కల గ్రామాలు మంచి మంచి పంటలతో, మంచి సంపదలతో ప్రజలందరినీ చల్లగా కాపాడి రక్షిస్తూ ఉంది. నమ్మిన వారికి కొంగు బంగారమై వెలసిల్లుతూ ఉన్నటువంటిది బండి ముత్యాలమ్మ ఆలయం. ఇక్కడ ప్రత్యేకించి ఆలయం ఏమి ఉండదండి. తాడి చెట్టు మొదట్లోనే అమ్మవారు ఉంటారు. అక్కడ పాదాలను నమస్కరించుకొని అక్కడ పూజారి వారు ఉంటారు. వారు తెచ్చినటువంటి కానుకలు ఆ హుండీలో వేసి కొంతమంది మొక్కులు తీర్చుకుని వెళుతూ ఉంటారు. నర్సాపురం నుండి మచిలీపట్నం వచ్చేటువంటి హైవేలో నర్సాపురం నుండి 15 కిలోమీటర్లు రాగానే రోడ్డు ప్రక్కనే ఈ ఆలయం మనకి దర్శనమిస్తుంది. పేరుపాలెం బీచ్ అని మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఈ బండి ముత్యాలమ్మ గుడి వెనక ఉన్నటువంటి రోడ్డులో వెళితే పేరుపాలెం బీచ్కి వెళ్ళవచ్చు. బీచ్ కూడా చాలా అద్భుతంగా బాగుంటుందండి. అందరికీ నమస్కారం. ఇది గుడివాడ నుండి మచిలీపట్నం వెళ్ళే దారిలో ఉన్నటువంటి కౌతవరంలో ఉన్నటువంటి శివాలయం అండి. ఈ కౌతవరం అనేటువంటి ఊరికి చాలా పెద్ద చరిత్ర ఉంది. పూర్వం ఇదంతా దండకారణ్యం, ఇదంతా అరణ్యంలా ఉండేదట. అప్పుడు గౌతమ మహర్షి వచ్చి ఇక్కడ తపస్సు చేసుకున్నారట. ఆ తపస్సు చేసుకునేటువంటి సమయంలో ఆ గౌతమ మహర్షి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత అప్పట్లో ఈ ఊరిని
గౌతపురం అనేటువంటి వారు గౌతపురం అని పిలిచేవారు. ఆ తరువాత కొంతకాలానికి గౌతమ మహర్షి వరముగా ఇచ్చినటువంటి ఊరు కాబట్టి గౌతమ వరం అని పిలిచేవారట. అలా కాలక్రమేణా ఆ గౌతమ వరం వల్ల గౌతమవరం కౌతవరం అయిపోయింది. ఈ కౌతవరం గ్రామంలో ఎంతోమంది కళాకారులు ఇక్కడ పుట్టడం జరిగింది. కళాకారులు, గాయకులు, స్టేజీ ఆర్టిస్టులు, నాటకాలు వేసేవారు ఎంతోమంది ఇక్కడ ఈ గ్రామంలో పుట్టడం జరిగింది. అలాగే మనకి యమధర్మరాజుగా ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి కైకాల సత్యనారాయణ గారు పుట్టినటువంటి గ్రామం ఇదేనండి. ఇది కృష్ణా జిల్లాలో గుడివాడ నుండి మచిలీపట్నం వెళ్ళే దారిలో గుడివాడకు సమీపంలో ఉన్నది ఈ కౌతవరం. ఈ కౌతవరం నుండే మనం డోకిపర్రు అనేటువంటి ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉన్నటువంటి ఆ డోకిపర్రు కూడా ఇక్కడి నుంచే వెళ్ళవలసి ఉంటుంది. ఈ కౌతవరం ప్రక్కనే ఒక మహిమాన్వితమైనటువంటి అమ్మవారు కొండాలమ్మ తల్లి అని రోడ్డు ప్రక్కనే ఉంటుంది. ఆమె కూడా చాలా మహిమాన్వితమైనటువంటి దేవాలయం. మా ఛానల్లో ఇంతకుముందు కొండాలమ్మ దేవాలయం అని వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో కూడా ఇంతకుముందు మీరు మిస్ అయితే చూడండి. ఇప్పుడు మనకు ఎదురుగుండా కనపడుతున్నటువంటి వారు ఈ ఆలయానికి ప్రధాన అర్చకులు. ఈ చరిత్ర అంతా వారి ద్వారానే మేము తెలుసుకోవడం జరిగింది. ఇది గౌతమపురం అలాగే కౌతవరం అయింది. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి వాళ్ళు ఎంతో అభివృద్ధిలోకి వెళ్ళారని చెప్తున్నారు. అలాగే కైకాల సత్యనారాయణ గారు కూడా చిన్నప్పుడు ఈ ఆలయం చుట్టూ ఈ ఆలయ ప్రాంగణంలో ఆడుకునేవారట. వారు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి మహానుభావుడు. అలాగే ఎంతోమంది మనకు తెలియనటువంటి కళాకారులు ఈ గ్రామంలోనే పుట్టారని పంతులు గారు చెప్పడం జరిగింది. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ ఆలయాన్ని మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒకసారి దర్శించండి శివాలయాన్ని. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర, కైలాసవాస, నమః శివాయ, హర హర మహాదేవ్. ఈ ఆలయాన్ని దర్శించే భాగ్యం మనకు కలిగింది.